హాయ్ ఫ్రెండ్స్, వైష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. భోజనం చేసిన తర్వాత సోంపు తినటం నిజంగానే మంచిదా? ఈ నిజం తెలుసుకోండి. సోంపును ఇంగ్లీష్లో ఫెన్నెల్ సీడ్స్ అని పిలుస్తారు. సాధారణంగా మనలో చాలామంది భోజనం చేసిన తర్వాత సోంపు తింటూ ఉంటాం. ఆ విధంగా సోంపు తినటం వల్ల తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుందని మనం భావిస్తాం. ఈ సోంపు గింజల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. కానీ చాలామందికి ఆ ఆరోగ్య ప్రయోజనాల గురించి పెద్దగా తెలియదు. కేవలం ఆహారం జీర్ణం అవుతుందని ఉద్దేశంతో మాత్రమే సోంపును భోజనం అయ్యాక వేసుకుంటూ ఉంటారు. సోంపును మౌత్ ఫ్రెషనర్లు, ఐస్ క్రీంలు మరియు పేస్టులు ఇలా అనేక రకాల తయారీలో సువాసన కోసం ఉపయోగిస్తున్నారు. సోంపు గింజలు జీలకర్రను పోలి ఉంటాయి. సోంపు గింజలను వంటల్లోనే కాకుండా అనేక మందుల తయారీలో కూడా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా సోంపును ఆయుర్వేదంలో ఎక్కువగా వాడతారు. సోంపు గింజల్లో శక్తివంతమైన పోషకాలు ఎన్నో ఉన్నాయి. సోంపులో రాగి, పొటాషియం, జింక్, విటమిన్ సి, ఐరన్, సెలెనియం, కాల్షియం, మాంగనీస్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉన్నాయి. సోంపు గింజలు సంవత్సరం మొత్తం సులభంగానే లభ్యమవుతాయి. ఇవి పొడి రూపంలోనూ గింజల రూపంలోనూ లభ్యమవుతాయి. సోంపు గింజల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆ ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ ప్రయోజనాల గురించి తెలుసుకుంటే మీకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇది నిజం. ఎందుకంటే సోంపు గింజల్లో అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. సోంపు గింజల్లో ఫెలినియం ఉండటం వలన కాలేయంలో ఉండే ఎంజైమ్స్ను ఉత్తేజపరిచి కాలేయం పనితీరు బాగుండేలా చేయడంతో పాటు హానికర పదార్థాలు బయటకు పోయేలా చేస్తుంది. అంతేకాకుండా కాలేయంకు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది. సోంపు గింజలను మామూలుగా తినచ్చు లేదా టీ తయారు చేసుకుని కూడా తాగవచ్చు. సోంపు గింజలు ఏ రూపంలో తీసుకున్నా కాలేయ పనితీరు మెరుగుపడుతుంది. గొంతు సంబంధ సమస్యలు తగ్గడానికి సోంపు గింజలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. గొంతులో అడ్డుపడిన శ్లేష్మమును తొలగించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. సోంపు గింజల్లో విటమిన్ సి మరియు అమైనో ఆమ్లాలు సమృద్ధిగా ఉండటం వలన కంటికి సంబంధించిన సమస్యలు లేకుండా చేస్తుంది. ఋతుక్రమ లక్షణాలను నియంత్రణలో ఉంచుతుంది. శరీరంలో హార్మోన్స్ సరైన క్రమంలో ఉండేలా చేస్తుంది. నొప్పి నివారణగా కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను పటిష్టపరిచి చర్మ కణాలకు రక్షణ కల్పించడమే కాకుండా విష పదార్థాల నుండి రక్తనాళాలను రక్షిస్తుంది. ఒక కప్పు సోంపు గింజల్లో మన శరీరానికి అవసరమైన దానికంటే విటమిన్ సి ఎక్కువగానే ఉంటుంది. సోంపు గింజల్లో ఫ్లవనాయిడ్స్, ఫినాల్స్ అనే పదార్థాలు ఉండటం వలన క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ప్రతిరోజు రెగ్యులర్గా ఒక స్పూన్ సోంపు గింజను తింటూ ఉంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి. సోంపు గింజల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ను తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలాగా చేస్తుంది. దాంతో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. చాలామంది భోజనం అయ్యాక సోంపు గింజలు తింటూ ఉంటారు. ఇలా సోంపు గింజలు తీసుకోవడం వలన గ్యాస్ట్రిక్కి సంబంధించిన ఆమ్లాలు బాగా ఉత్పత్తి అయ్యి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా సోంపు మంచి ఔషధం అని చెప్పవచ్చు. సోంపు తినటం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి ఆకలి త్వరగా వేయదు. అంతేకాకుండా మనసు ఆహారం మీదకి పోదు. దాంతో ఆహారం తక్కువ తీసుకోవడం వలన బరువు తగ్గుతాం. సోంపు గింజల్లో హిమోగ్లోబిన్ తయారీకి అవసరమైన ఐరన్ చాలా సమృద్ధిగా ఉంటుంది. రక్తానికి సంబంధించి ఎన్నో పదార్థాల తయారీకి సోంపు బాగా హెల్ప్ చేస్తుంది. రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. రక్తహీనత సమస్య ఉన్నవాళ్ళు ప్రతిరోజు రెగ్యులర్గా ఒక స్పూన్ సోంపును తింటూ ఉంటే రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. సోంపు గింజలు నమలటం వలన లాలాజలంలో నైట్రేట్ శాతం పెరిగి రక్తపోటు సాధారణంగా ఉండేలా చేస్తుంది. పొటాషియం కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడమే కాకుండా శరీరంలో నీటిని సమతుల్యంగా ఉంచేలా చేస్తుంది. రక్తపోటు నియంత్రణలో ఉండాలంటే పొటాషియం చాలా కీలకం. సోంపు గింజల్లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకున్నాం కదా. ఇక ఇప్పుడు బ్యూటీ ప్రయోజనాల గురించి కూడా తెలుసుకుందాం. 2 టీ స్పూన్ల సోంపు గింజలను మెత్తని పౌడర్గా చేసి
నీటిలో మరిగించాలి. ఆ నీటిని వడగట్టుకుని 1 టీ స్పూన్ నిమ్మరసం వేసి కలపాలి. ఈ నీటిలో కాటన్ బాల్ ముంచి ముఖానికి రాసుకోవాలి. ఒక అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వలన ముఖం మీద ఉన్న మలినాలన్నీ తొలగిపోతాయి. అలాగే దురద, దద్దుర్లు లాంటివి కూడా తగ్గి చర్మం కాంతివంతంగా మారుతుంది. సోంపు గింజలను ఎక్కువగా తీసుకుంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా తీసుకోవడం వలన చర్మంపై దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది. ఆ దద్దుర్ల కారణంగా ఒక్కోసారి తలనొప్పి, జ్వరం కూడా వస్తాయి. అలర్జీ ఉన్నవాళ్ళు, శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు సోంపుకి దూరంగా ఉంటేనే మంచిది. చూసారుగా ఫ్రెండ్స్, సోంపు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో. మీరు కూడా సోంపును లిమిట్గా తీసుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్